భారతీయ జనతా పార్టీ ముస్లిం వ్యతిరేకత అన్నటువంటి పాయింట్ అలా లేదని మామూలుగా వాళ్ళు చెప్తూ ఉంటారు. కానీ చక్కగా అర్థమయ్యే భాషలో బాధ్యతాయుతంగా పర్ఫెక్ట్గా చెప్పుకొచ్చారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్. తాజాగా వాళ్ళ మైనార్టీ మీటింగ్ సందర్భంగా ముస్లింలకు వేరే దేశం కావాలనే ఆలోచనకు వ్యతిరేకంగా ఏర్పడిన పార్టీ బీజేపీ, సర్వధర్మ సమభావన సిద్ధాంతంతో ఏర్పడిన పార్టీ బీజేపీ, దేశ విభజన మరోసారి జరగకుండా ఉండాలనే బీజేపీ ఏర్పడింది. అందరిది ఒకే ఆలోచన, ఒకటే దేశం ఒకటే బాట కావాలనేది బీజేపీ విధానం. మైనార్టీ అంటే ప్రత్యేక జాతి అనే ఆలోచన లేని పార్టీ బీజేపీ. జై శ్రీరామ్ అనేది నాకు ఇష్టం కనుక అంటాను, మీరు మాషా అల్లాహ్ అనొచ్చు, క్రిస్టియన్స్ ప్రైజ్ ద లార్డ్. జై శ్రీరామ్ అంటే మీకు ఇబ్బంది కలగాల్సిన అవసరం లేదు, మాషా అల్లాహ్ అంటే నాకు ఇబ్బంది అవసరం లేదు. బీజేపీ మూల సిద్ధాంతం సర్వధర్మ సమభావన, ఏక్ పంక్త్ ప్రతిపాదన. హిందుత్వం అంటే మతం కాదు, మనందరం ఒకటి అనే ఆలోచన ఉండాలి. మనందరి డిఎన్ఏ ఒకటి, మనందరిలో జాతీయ భావాలు ఉండాలి. కాషాయంలోనే ఆకుపచ్చ కూడా ఉంది. ఏ రాష్ట్రంలో అల్లర్లు జరిగాయా? చెదురుమదురు సంఘటనలు చెలవల పలవలు చేస్తారు. కార్యక్రమానికి మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ బాషా అధ్యక్షత వహించినటువంటి సందర్భంలో ఆయన చేసినటువంటి ఉపన్యాసం చాలా ఆసక్తిగా బాధ్యతాయుతంగా జరిగింది. మైనార్టీ సోదరులందరూ దేశ ప్రయోజనాల పరమావధిగా భారత్ మాతకి జై అనే నినాదం చేయాలని పిలిపించారు. జాతీయ భావాలను పెంపొందించుకుంటూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నటువంటిది ఈ సందర్భంగా పిలిపించారు.